బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గారు మెస్సీ కోసం 18 కోట్లు పెట్టి 70 ఫీట్ల విగ్రహం పెట్టింది. ఇక్కడ నా పాయింట్ ఏంటంటే, చాలామంది మీ మేధావుల మన చలామణి అయ్యేవారు ఎప్పుడైనా మనం ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి విగ్రహం పెడితే మీరు ఎందుకు ఈ పైసలు ఇట్లా వృధా చేస్తారు విగ్రహాల మీద, వీటితో స్కూల్స్ కట్టొచ్చు కదా, హాస్పిటల్స్ కట్టొచ్చు కదా అంటారు. మళ్ళీ ఆ పైసలు మనయి, మనం చందాలు వేసుకొని మనం ఫండ్ రైజింగ్ చేసుకొని చేసే పైసలు. ఇక్కడ మమతా బెనర్జీ 18 కోట్లు ప్రజల ధనం, ప్రభుత్వ ధనం వృధా చేసి స్టాచ్యూ పెడితే మెస్సీకి మాత్రం ఏమి అడగట్లేదు. ఎందుకు? మెస్సీ ఏం చేసిండు బెంగాల్కి? మెస్సీ ఏం చేసిండు భారతదేశానికి? మెస్సీకి బెంగాల్కు, మెస్సీకి భారతదేశానికి ఏం సంబంధము? ఎందుకు విగ్రహం పెట్టాలి అని ఎందుకు అడగట్లేదు? ఒకవేళ పెట్టాలనుకుంటే సౌరవ్ గంగూలీది పెట్టాలి. ఎందుకంటే ఈ క్రికెట్లో సౌరవ్ దాదా అంటే చాలా పాపులరు. ఇవాళ బెంగాల్కు పేరు తీసుకొచ్చిన దాంట్లో ఆయన కాంట్రిబ్యూషన్ ఉంది స్పోర్ట్స్లో, దేశానికి పేరు తీసుకొచ్చిన దాంట్లో ఆయన కాంట్రిబ్యూషన్ ఉంది స్పోర్ట్స్లో. ఈజ్ ద ప్రైడ్ ఆఫ్ ద బెంగాల్, ప్రైడ్ ఆఫ్ ది నేషన్. పెడితే గిడితే అట్లా ఉంటుంది, పెట్టండి. నిజంగా పెట్టాలంటే ఒకవేళ ఫుట్బాల్లోనే సునీల్ ఛత్రి లాంటి వాళ్ళది పెట్టాలి. మరి మెస్సీది ఎందుకు పెట్టింది అనేది ఈ మేధావులు ఎందుకు అడగట్లేదు అనేది నా ప్రశ్న. మీరు కూడా మీ అభిప్రాయాన్ని ఒకసారి కమెంట్లో రాయండి. జై హింద్, జై శ్రీరామ్.